నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. చైనా కొత్త ఆయుధాన్ని సృష్టించింది. శత్రువు మెదడును కంట్రోల్ చేసే ఒక ఆయుధాన్ని చైనా సృష్టించినట్టు వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. యుద్ధంలో గెలిచే కుతంత్రం చైనా బ్రెయిన్ వార్ఫేర్ విభాగాన్ని సిద్ధం చేసింది. ఇది చైనా ప్రత్యేక వ్యూహంలో భాగమని చెప్తున్నారు. ఖరీదైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లేకుండానే యుద్ధంలో విజయం సాధించేందుకు చైనా సైన్యం ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైందని నివేదికలో పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రమాదమైన ఆయుధం అంటూ ఇదే విషయంపై అమెరికా ఎప్పటి నుంచో ఆందోళన కూడా వ్యక్తం చేస్తూనే ఉంది. చైనా విస్తరణ కాంక్షతో పొరుగు దేశాలతో పాటు ప్రపంచంలో తన ఆధిపత్యం ఉండాలనే ధోరణి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే తన దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలతో ఇరుగు పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటుంది చైనా. ఇక 2 ఏళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ గురించి ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఆయుధాన్ని చైనా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈసారి శత్రువులను చంపడానికి చైనా మనసునే టార్గెట్గా చేసుకుని సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అవును, చైనా బ్రెయిన్ వార్ఫేర్ విభాగాన్ని సిద్ధం చేసింది. ఇది చైనా ప్రత్యేక వ్యూహంలో భాగమని చెప్తున్నారు. మనసుని నియంత్రించబడే ఆయుధాన్ని చైనా సృష్టించిందని మీడియా నివేదికల్లో పేర్కొంది. ఇదంతా నేను మీకు చెప్తూ ఉంటే 7th సెన్స్ సినిమా గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది కదా. సో ఇటువంటివి చైనా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీన్ని శత్రువులపై దాడి చేసినప్పుడు చైనా ఉపయోగించుకుంటుందనే వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనా ప్రపంచానికి చైనా ఒక కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఒకవైపు వైరస్లను సృష్టిస్తూ ప్రపంచం మీదకి వదులుతూ ఇటువంటి కొత్త కొత్త ఆయుధాలను తయారు చేస్తూ ప్రపంచానికి చైనా అంటేనే ఒక హేయమైన భావాన్ని కలగజేసుకుంటూ ఉంటుంది. సో ఏం జరుగుతుంది ఫ్యూచర్లో, చైనాపై ఎటువంటి ఆంక్షలు ప్రపంచ దేశాలు విధిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.